ఇక భాగ్యనగరంలో వర్షం దంచుకొట్టింది. వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లు నగరంలోని పలు ప్రాంతాల్లో కురిశాయి. ఓవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం, మరోవైపు భారీ ఈదురుగాలులు నగర ప్రజలను భయపెట్టాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, బేగంపేట, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. వర్షానికి తోడు వడగళ్లు కురవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్నటి వరకు నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. మార్చి చివరి వారంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం, రాత్రి వేళల్లోనూ గాలిలో తేమ శాతం పెరిగి చల్లని వాతావరణం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో వాతావరణం మరింత చల్లబడింది. ఇటు ఒడిశా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుఫాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేటి నుంచి ఏప్రిల్ 6 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు. నేడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వడగళ్లతో పాటుగా భారీ ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండడం, అదేవిధంగా అక్కడక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక ఉపశమనమనే చెప్పవచ్చు. ఎండల కారణంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కొంత ఉపశమనం లభించింది. వీరందరూ కూడా ఆఫీస్ వేళలో ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నారు. అయితే ఒకప్పుడు మొన్నటి వరకు కూడా ఇటు ఒకవైపు ఉక్కపోత కారణం, మరోవైపు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి ఈ యొక్క నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం ఊహించిన విధంగా ఒక్కసారిగా చల్లబడడం, అదేవిధంగా మోస్తారు వర్షాలు కురవడం, అయితే రాబోయే 2 రోజులు కూడా కొంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నాయి. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడ అలర్ట్గా ఉన్నారు. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా చూడడం, అదేవిధంగా ఎక్కడైతే నీళ్లు ఆగిపోతాయో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ క్లియర్ చేయడం, ఎన్డీఆర్ఎఫ్ క్లియర్ చేయడం, వీటితో పాటుగా ముఖ్యంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే విద్యుత్ పోలులు అక్కడక్కడ మనకు కూలి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం చల్లబడడంతో అందరూ కూడా మొన్నటి వరకు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నగర ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ తమ ఇళ్లకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కాకపోతే మాత్రం రేపు, ఎల్లుండి ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి. సో ఇక 40 నుంచి 50 గంటల వేగంతో వీదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా అధిక వాతావరణ శాఖ తెలిపింది. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్. ఇక హైదరాబాద్ కి తలమానికమైన చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. వర్ష ప్రభావం కారణంగా 4 మినార్లలోని ఒక మినార్ నుంచి సున్నపు రాయి కట్టడం విరిగిపోయి కింద పడిపోయింది. అయితే భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడిపడడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. కంచె గచ్చిబౌలి వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలకు అవికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఆ భూమిలో అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ అది అటవీ ప్రాంతం కాకపోయినప్పటికీ చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా అని అడిగింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం సాధారణ అంశం కాదని వ్యాఖ్యానించింది. తమ ప్రశ్నలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. అయితే తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్సియు భూముల్లో చేపడుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే సిఎస్సి వ్యక్తిగత బాధ్యతలవుతారని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసా ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్సియులో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. కంచె గచ్చిబౌలి భూముల్లో 400 ఎకరాల వేలంపై వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమని బహిష్కరించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీంకోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదహారవ ఏప్రిల్ వరకు ఇలాంటి పనులు చేయకూడదు. ఏదైతే చేసి నడుస్తున్నాయో వెళ్ళిపోవాలని కోర్టు స్టే ఇచ్చిందన్న. ఈరోజు నీతికి అవినీతికి జరుగుతున్న ఒక యుద్ధంలో నీతి గెలిచింది, స్టూడెంట్స్ యూనిటీ గెలిచింది, ఛాత్ర ఏకత గెలిచింది అని తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అన్యత ఉంటున్నారు. విద్యార్థుల మంత్రం ఏకమై ఈ యూనివర్సిటీ హైదరాబాద్ ని కాపాడుకున్నాం. ఒక యూనివర్సిటీని కూడా కాపాడుకోలేదన్న. మొత్తం హైదరాబాద్ నగరం అంతా బతుకుతుంది. ఈ వర్షం కాదన్నా ఇది ఆనంద బాష్పాలు మా క్యాంపస్ చూపిస్తున్న ఆనంద బాష్పాలని తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు మీరెంతో ఈ 5 రోజులు మేము ఎట్లయితే సూర్య భగవాన్తో పోటీ పడి 36-38 డిగ్రీ సెల్సియస్ లో కొట్లాడమో మీరు కూడా మా గొంతు వినిపించడానికి, తెలంగాణ సమాజానికి మా గొంతు వినిపించడానికి ఎంతో ప్రయత్నించారు. మనం 20 రోజుల నుంచి చేస్తున్న పోరాటంలో చిన్న స్టోరీ మా వచ్చింది. ఈరోజు ఏంటి అంటే సుప్రీంకోర్టుకి మేము క్లియర్గా ప్రశాంతంగా ఎవిడెన్స్ పంపించాము. అక్కడ ఎట్లా ఫారెస్ట్కి ఈ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి అక్కడ ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తున్నాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చి మేము అక్కడ పంపిస్తున్నాం. దానికోసం సుప్రీంకోర్టు మా రిక్వెస్ట్కి వాళ్ళు అర్థం చేసుకొని ఒక 16 వరకు మాకు స్టే వచ్చిన దాంట్లో దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. దానివల్ల నేను స్టూడెంట్ తరఫు నుంచి మన హెచ్యూ తరఫు నుంచి అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. దాంతో ఈ స్ట్రగల్ ఇక్కడే ఆపలేదు. ఈ స్ట్రగల్ ఇంకా ముందుకు పోవాలి. ఇంకా లాంగ్ స్ట్రగల్ ఉంది. దానికోసం మేము ఇంకా గట్టిగా ఇంకా ఎనర్జీగా మన క్యాంపస్తో మళ్ళీ అన్ని క్యాంపస్ చూసుకొని ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నాం. అందరూ 400 ఎకరాల భూమి కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు సోమన్నగా మా పోరాటాన్ని చూసి సోమన్నగా కేసు తీసుకొని ఇక్కడ జ్యుడిషియల్ రిజిస్టర్ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్ని పంపించి ఆ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అడిగింది. దాన్ని 16 వరకు వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ అడిగారు. అది అడిగి సోమన్నగా వాళ్ళే 16 వరకు స్టే ఇచ్చారు. రేవంత్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ. ఇక్కడికి వచ్చి మొత్తం బుల్డోజర్లతో పోలీసులతో మమ్మల్ని మా ప్రశాంతమైన క్యాంపస్ ఈరోజు అతనికి ఇది ఒక పెద్ద దెబ్బ. ఏదైతే ఏ కోర్టు అయితే హాలిడే ఉందని తను రెచ్చిపోయాడో అదే కోర్టు ఈరోజు తనకి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ విజయం ఏదైతే ఉందో ఇది మా స్టూడెంట్స్ ఒక్కటే కాదు, హైదరాబాద్ వాసులు, మీ మీడియా వాళ్ళు, మీరు కూడా హెల్ప్ చేశారు. అలాగే బయట ఉన్న సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్ అందరూ మేమంతా మీ సహాయం చేయడంతో ఈ విజయం
ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్పొరేటర్ సుజాతపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నీతి మాలిన చర్య అని ఆయన విమర్శించారు. పోలీసులు సుధీర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డికి ప్రజలు రాజకీయంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. సుధీర్ రెడ్డి ఆటలు ఇక సాగవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేస్తున్నట్లు సుధీర్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. 15 నెలల నుంచి తను 5 సంవత్సరాల క్రితం పార్టీ మారి అభివృద్ధి కొరకని వెళ్ళిన సుధీర్ రెడ్డి అతను తీసుకురాన్న నిధులు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత తన పురపాలక శాఖ తనే చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ 100 కోట్ల నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గానికి వచ్చినాయి. వీటిపైన ఇతను ఉనికి పోయే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొడతాను తిరుక్కుంటూ మొన్న అదే క్రమంలో మతి స్థిమితం కోల్పోయి సోదరి సుజాత గారి పైన అస్తినాపురం కార్పొరేటర్ పైన జతం చేసిన అనుచిత వ్యాఖ్యలు, నేనేదో ఈ కార్పొరేటర్ల తోటి పరోక్షంగా బంధం పెట్టుకొని చంపపేట గాని మన్సూరాబాద్ గాని చేస్తున్నట్టు మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తాము. చట్టపరంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినది. నేషనల్ ఎస్టీ కమిషన్ దీని పరిగణన తీసుకున్నది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎలాంటి చట్టపరంగా ప్రొటెక్షన్ లేదు. సాక్షాత్ హైకోర్టు కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఆడపడుచు లాంటి సోదరి సమానమైన సుజాత గారిపైన చేసిన నీ అనుచిత వ్యాఖ్యలకి విర్రవీగకుండా సోదరి సుజాత కాలు మొక్కి క్షమాపణ కోరుకో. అన్కండిషనల్ అపాలజీ నువ్వు చెప్పాల్సింది. ఆడపడుచులని ఆడవాళ్ళని గౌరవించడం నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా మా సంస్కృతి. నువ్వు నోరు జారి మాట్లాడితే నోరు అవతలు పెట్టుకొని క్షమాపణ కోరుకో. చట్టపరంగా పోలీస్ శాఖ అరెస్ట్ చేయాలి. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రపంచంలో మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ అనే సమస్య ఆందోళనకరంగా ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడం ముఖ్యమన్నారు. మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే 100% జయించవచ్చని అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదికి ఒకసారి ప్రతి మహిళా స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలని డీజీపీ తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేసిన మహిళల కోసం క్యాంపస్ ఏర్పాటు చేసిన ఏఐజీ హాస్పిటల్ వారికి డీజీపీ జితేందర్ ధన్యవాదాలు తెలిపారు. Data shows that there is a considerable number of women in India or other countries also suffer from this problem, and the biggest issue is that detection is quite late. But one good thing which has happened in medical sciences is that now almost 100% people get recovered, and a lot of advanced treatments are available. And Hyderabad, you all know that is a hub for medical hospitals and all that. So in Hyderabad we don't have difficulty. But one good thing is that if any problem is there, it is detected at the earlier stage. Treatment will become better, and recovery also will be fast. Now if treatment happens at the last stage and then recovery would be slow, then we'll have side effects, more effects, and then leading normal life would be slightly difficult. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2,000 కోట్లకు పైగా వసూలు చేసింది. బల్దియా అధికారులు 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరం ప్రారంభోత్సవంలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. ఆర్థిక సంవత్సరంలో చివరి రోజై 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తంగా 2,087 కోట్లు వసూలైనట్లు బల్దియా అధికారులు ప్రకటించారు. ఇందులో మార్చి నెల 8 నుంచి అమలు చేసిన వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ద్వారా 450 కోట్లు వచ్చాయన్నారు. ఈసారి ఓటీఎస్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, టార్గెట్ రీచ్ కావడానికి కారణమైంది. గతేడాది కూడా 2,000 కోట్ల మార్క్ దాటాలని అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ట్యాక్స్ కలెక్షన్ కు జీహెచ్ఎంసీ అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. కానీ 1,917 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈసారి కమిషనర్ ఇలంబరితి సహా రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్ మహేష్ కులకర్జీ ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులను కోఆర్డినేట్ చేస్తూ ఆదాయాన్ని భారీగా పెంచారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పన్ను వసూళ్ల కోసం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. నోటీసులు జారీ, కోట్లలో బకాయిలను ఉన్న ప్రాపర్టీలను సీజ్ చేయడంతో మొండి బకాయిలు వసూలున్నాయి.
గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా వసూలైంది. 2019 నుంచి 20 ఆర్థిక సంవత్సరంలో 1,357 కోట్లు, 2020 నుంచి 2021లో 1,633 కోట్లు, 2021 నుంచి 2022లో 1,681 కోట్లు, 2022 నుంచి 23లో 1,658 కోట్లు, 2023 నుంచి 24లో 1,917 కోట్లు. అయితే 2024 నుంచి 25లో అయితే 2,037 కోట్ల ట్యాక్స్ వసూలైంది. ఇటు కొన్నేళ్లుగా 2,000 కోట్లు దాటాలని చూసినా కుదరలేదు. వరుసగా ఓటీఎస్ అమలు చేసిన టార్గెట్ రీచ్ కాలేదు. ఈసారి 2,000 కోట్లు మార్క్ దాటడంపై కమిషనర్ ఇలంబరీత్ సంతోషం వ్యక్తం చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రాపర్టీదారులు ముందుకొచ్చి వారి పన్నులు చెల్లించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఏటా ప్రజలు ఇలాగే సహకరించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వీర హనుమాన్ విజయయాత్ర పోస్టర్ను విహెచ్పి ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, రావినూతల శశిధర్, ప్రచార ప్రముఖ బాలస్వామి, శివరాములు పాల్గొన్నారు. హిందువులు పేద ధనిక అనే భేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉండాలని నరసింహమూర్తి సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అయితే రాజకీయాలకు తావు లేకుండా హిందువులంతా ఏకమైతేనే మనుగడ సాధ్యమని, లేదంటే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. వీర హనుమాన్ విజయయాత్రకు ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ కార్యకర్త తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దగ్గర భాగ్యనగరంలో అనేకమైనటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇది వక్ఫ్ బోర్డు భూమి అని కబ్జా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని కూడా యువకుల్లో చైతన్యం నింపడం, మన యొక్క భరతమాత యొక్క భూమిని కాపాడదాము, మన ధర్మాన్ని కాపాడదాము, దేశం గురించి మనము కట్టుబడి నిలుద్దామని కూడా యువకుల్లో చైతన్యం నింపడం గురించి ఈ యొక్క శోభయాత్ర తీస్తా ఉన్నాం. రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరము మనం పాల్గొందాం, మన శక్తిని నిరూపిద్దాం, మన ధర్మాన్ని కాపాడదాము, దుర్మార్గులను మత మార్పుల యొక్క మాఫియాను తరిమి కొడదామని కూడా ఈ సందర్భంగా బజరంగ దళ్ నుండి పిలుపునిస్తా ఉంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. వరంగల్ నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరును పెట్టాలని కంచే ఐలయ్య డిమాండ్ చేశారు. విమానాశ్రయానికి రాణి రుద్రమ్మదేవి పేరు పెట్టాలని కూడా ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. రాజులు రాణుల కాలం చెల్లిందన్నారు. తెలంగాణ అస్తిత్వానికి తొలి అమరుడు కొమురయ్య పేరు పెడితే ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుందన్నారు. కుర్మల ఆనిముత్యం మనందరికీ ఆదర్శపడేటువంటి, అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ నేలకొనడం అనేది ఒక చారిత్రక నేపథ్యం తెలంగాణ రైతాంగ విధంగా వాళ్ళందరి యొక్క పోరాట స్ఫూర్తిని మనం అందరం కూడా తీసుకొని ముందుకు వెళ్ళే పోరాటంలో హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుపేదల టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా బాధితుల నుంచి డబ్బులు కాజేసింది. డబ్బులు తీసుకుని మొహం చాటేయడంతో పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అసలు బాగోతం బయటపడింది. కుకట్పల్లికి చెందిన లక్కీ సెక్యూరిటీ అనే సంస్థ ఎయిర్పోర్ట్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలంటూ లేనిస్ నగర్ లో 2 నెలల క్రితం మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఎండిగా చలామణి అవుతున్న మల్లేష్ జీహెచ్ఎంసీ ఎయిర్పోర్ట్ లో జాబులు ఇప్పిస్తామంటూ కూడా బాధితుల నుంచి 2,000 రూపాయల నుంచి 7,000 వరకు వసూలు చేశారు. ఇలా కొందరు అమాయక ప్రజల నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారు. ఉద్యోగంలో చేరకముందే వాళ్లకు నకిలీ ఐడి కార్డులు, యూనిఫామ్లు అందజేశారు. ఇలా కొన్ని రోజులు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అసలు తమకు జాబులు ఎప్పుడు వస్తాయని నిలదీశారు బాధితులు. ఇలా రోజుల తరబడి ముఖం చాటిస్తూ తిరుగుతున్నాడు సిబ్బంది. దీంతో బాధితులు లక్కీ సంస్థ ప్రతినిధులపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా నిందితుని కఠినంగా శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేశారు.
అలవేలాడ టామే ఇక్కడ వచ్చింది సార్, డ్యూటీ పెట్టిస్తా అని వచ్చింది. ఇక్కడ రమ్య అనే టామెకి వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ వచ్చింది. ఆమె వచ్చి డ్యూటీ పెట్టిస్తాం మీ అందరికీ 2,000 కట్టురి అని అంటే సరే అని కట్టినాం సార్. ఇంకా 10 రోజులు అయినాక ఎక్కుదాం, ఇంకా 5 రోజులు అయినాక ఎక్కుదాం అన్నట్టు ఇగో పైసలు కట్టుకున్నాక ఇగో ఐడెంటిటీ కార్డులు ఇగో ఈ డ్రెస్సులు ఇచ్చింది సార్. అట్లా నెల 15 రోజులు అయింది. ఏమైంది మేడం ఇంకా డ్యూటీ అంటే అక్కడ ముందట గార్డెన్లోనే కదా ముసలితో సహా కట్టించుకుంటారు, 60 ఏళ్ళ ముసలితో కట్టించుకుంది. ఇంకా 3 నెలలు కాగానే ఇప్పుడు ఏమైంది డ్యూటీ ఏమైంది అంటే డ్యూటీ లేదు ఏం లేదు అని అంటుంది సార్. 3 నెలలు అవుతుంది. అంటే ఏం డ్యూటీ అని చెప్పి మీకు? ఇట్లా లక్కీ సూపర్వైజర్ అని గార్డెన్. ఎక్కడ గార్డెన్ అది? ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్న సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్. కేసు అన్న పెట్టుకో ఏమన్నా వేసుకో అని అంటుంది సార్. ఈ సంవత్సరం ఉంది, సంవత్సరం ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎక్కర్లేదు సార్, ఇది ఎక్కర్లేదు. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి వచ్చినాం సార్, ఎక్కర్లేదు ఇది అసలు, ఇది అనేదే లేదు అసలు. ఈ పేరు నా పేరు ఇందు. మా ఆయన వద్దంటే ఉడగా నేను పండుకున్న దాన్ని కమ్మలు గిరిపెట్టి తీసుకుపోయి నేను గిరిపెట్టి తీసుకొచ్చి పైసలు కట్టిన. శ్యామల ఉంది, మా చెల్లె రోజా ఉంది, అది రమ్య, శ్యామల, అలివేల, ఇంకో పిల్ల ఒక పిల్ల, ఆ పిల్ల ఉంది. మా చెల్లెది ఏం తప్పలేదు. కట్టే కొద్దిగా తీసుకురు పైసలు అన్న, ఇచ్చే కొద్దిగా పైసలు తీసుకురు వాళ్ళు, అంతా చేసిరు. ఇంకా మందిని జమ చేయి, ఇంకా మంది జమ చేయి, ఇంకా మంది జమ చేయి అంటే మేము చేసినాం అన్న. చేసినాం 2,000 5 తారీఖు పోయింది, 20 తారీఖు పోయింది, 10 తారీఖు పోయింది, అంతా పోయింది అన్న. ఫస్ట్ అన్నది అంతా అయిపోయింది అన్న. ఇంతకు వచ్చిన వరకు ఇలా గొడవ వచ్చింది. మా చెల్లె మీదకి మేము వచ్చినాం. రమ్య మా చెల్లె మధ్యలో ఉంది ఆ పిల్ల. ఈ మొత్తం ఏముంది శ్యామల వాళ్ళ అలివేల, మొత్తం అలివేల చేసింది శ్యామల మీద కూడా. శ్యామల తప్పు కూడా లేదు, అలివేల చేసింది మొత్తం తప్పు. అలివేల అంటే ఎక్కడ ఉంటుంది? అలా మడతలు వదిన ఎక్కడ ఉంటుంది ఆమె? ఎక్కడ ఉంటుంది? అలివేల చేసింది మొత్తము. రమ్య తప్పు లేదు, శ్యామల తప్పు లేదు, మొత్తం వేసేసింది. నాటుగా పెళ్ళ ఏ పెళ్ళో మా చెల్లె మీద ఆ శ్యామల మీద తప్పేసింది అన్న. అంటే మీ దగ్గరకు వచ్చి డబ్బు కట్టించుకోరా? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో కలెక్టరేట్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులేవి కనిపించలేదని కూడా పోలీసులు తెలిపారు. ఇక తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.